గుడ్ మార్నింగ్ హైదరాబాద్. హాయ్ హలో, వెల్కమ్ టు నెట్ న్యూస్. మన ఇప్పుడు న్యూస్ పేపర్ చూసుకున్నట్టయితే మన ప్రస్తుతం ఇప్పుడు ఈనాడులో ఉన్నాం. ఈనాడు దినపత్రికలో మెయిన్ హెడ్లైన్స్లో మెయిన్ పేజ్లో రైట్ సైడ్ రాసిన చూడండి. ఇంటర్ నుంచే గిగ్ వర్కర్లుగా 63.84% కార్మికులు వారానికి 45 గంటలు పైగా పనిచేస్తున్నారు. సరైన వేతనాలు, సామాజిక భద్రత కల్పించాలి. వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక. జాతీయ ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, కుటుంబానికి అండగా నిలవడం తదితర కారణాలతో 18 ఏళ్ల ఇంటర్మీడియట్ విద్య స్థాయి నుంచే యువత గిగ్ వ్యవస్థలో ప్రవేశిస్తుంది. ఈ రంగానికి ఆసరగా చేసుకొని కొందరు ఉన్నత విద్య, సుస్థిర ఉద్యోగాలకు ప్రయత్నాలు చేస్తుంటే మరికొందరు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో ఇందులో కొనసాగుతున్నారు. ఈ మేరకు కార్మిక బలగంలో గిగ్ వర్కర్లుగా సమస్యలపై ప్లాట్ఫామ్ ఎంప్లాయ్మెంట్ పేరిట వివి గిరి జాతీయ కార్మిక ఇన్స్టిట్యూట్ నివేదిక విడుదల చేసింది. అంటే క్యాబ్ వర్కర్లుగా, బైక్ రైడర్లుగా, బ్యూటీ పార్లర్లు, పార్సిల్లు, ఆహార డెలివరీ. చూసారా మిత్రులారా? గిగ్ వర్కర్లు అంటే ఏం లేదు. అందరు ఇప్పుడు మనకి జొమాటో, ఓలా, ఊబర్, ర్యాపిడో ఇవి ఉన్నాయా? ఇదే గిగ్ వర్కర్లు అంటే యువతకి 18 ఏళ్ళు నిండిన యువతకి చదువుకున్న గవర్నమెంట్ ఏమి వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఇస్తలేదు. పోయిన గవర్నమెంట్లో కేసీఆర్ ఏమన్నాడు? ఇంటికి ఉద్యోగం ఇస్తున్నాడు, ఇచ్చిండే ఇవ్వలేదు. వాళ్ళ ఫ్యామిలీకే ఉద్యోగాలు వచ్చినాయి. దాంతో ఏం చేసిర్రు? ప్రజలందరికీ ఏది మనం తెలంగాణ పార్టీ అని కేసీఆర్ గెలిపిస్తే వాళ్ళ ఇంట్లోకే ఉద్యోగాలు వస్తున్నాయి. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోషరావు, హ్యాపీరావు, ఇలా వీళ్ళకే ఉద్యోగాలు వస్తున్నాయి. నాకు ఉద్యోగాలు లేవు. గెలిపించింది పేదవాళ్ళు. ఉద్యోగాలేమో ఒకటే కుటుంబానికి అనేసి అందరూ అని కాంగ్రెస్ పార్టీ గుద్దేరు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలుసుకోవాలా, పోయిన గవర్నమెంట్ చేసిన తప్పులు తెలుసుకొని ఇప్పుడు చూసిరా మెయిన్ పేపర్లు వేసారు. ఏం వేసారు? అందరు 18 సంవత్సరాలు నిండిన యువత ఎక్కువ మట్టుకు గిగ్ వర్కర్లు అంటే ఏంది? చిన్న చిన్న ఉద్యోగాలు. రోజుకి 24 గంటల్లో మ్యాక్సిమం 20 గంటలు కూడా చేస్తున్నారు చాలా మంది. జొమాటోగా, స్విగ్గీగా, ఓలా, ఊబర్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళ ఇంటికి డబ్బులు తీసుకోపోదాం, ఎట్లయినా సపోర్ట్ చేద్దాం మన ఇంటికి. ఎందుకంటే ఎక్కడ ఉద్యోగాలు ఇస్తలేరు. ఇందులో మాత్రం ఏం అర్హత లేకుండా కూడా కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే చేస్తున్నారు. సో మనం గవర్నమెంట్ దీని గురించి ప్రత్యేక దృష్టి పెట్టి ఎలా ఈ 18 ఏళ్ళు నిండిన యువతకి ఎలా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి అని, అందరికీ ఉద్యోగాలు వచ్చేలాగా కనీసం ఇంటికి ఒక ఉద్యోగమైనా మంచి ఉద్యోగం, మంచి మంచి శాలరీ వచ్చే ఉద్యోగం ఎట్లా ఇవ్వాలనేసి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవాలని మేము ఆశిస్తున్నాం. మిత్రులారా, ఇంకా ముందుకు వెళ్ళినట్టయితే మనకి ఇంకో వార్త ఉంది ఇక్కడ. రేపు ఎల్లుండి అతి భారీ వర్షాలు తెలంగాణలో. 4 జిల్లాలకు రెడ్ అలర్ట్. మెందా తుఫాను, ఐఎండి హెచ్చరిక. మెందా తుఫాన్ అంట ప్రజలారా, బంగాళాఖాతంలో నుంచి ముంచుకొస్తున్న మెందా తుఫానుతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం రాత్రి ఏపీలోని కాకినాడ సమీపంలో ఈ తుఫాను తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. దీంతో బుధవారాల్లో రాష్ట్రంలో పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని, 5 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగాన్ని హైదరాబాద్ వాతావరణ విభాగం ఈ మేరకు అప్రమత్తం చేసింది. సోమవారం పలు జిల్లాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తాయట. జూబ్లీ ప్రచారానికి సీఎం. జూబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయమే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు పార్టీ సూచించింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించింది. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఆయన నిరంతరం సూచనలు ఇస్తూ స్థానిక నేతలతో కలిసి ప్రచారం చేయాలని కోరుతున్నారు. సీఎం స్వయంగా 2 రోజులు ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే గత పాలకులు మీరు ప్రజల్లోకి 6 గ్యారెంటీలు రాలేదంటే గత పాలకులు పరిపాలించారు కాబట్టి ఐఏఎస్ అనుకోండి, ప్రతి ఆఫీసర్, సెక్రటరీలో ఉన్న వాళ్ళందరూ ఎవరు కూడా తను సీఎం కాబట్టి తను ఆల్రెడీ బడ్జెట్ శాంక్షన్ చేసినా వాళ్ళు ప్రజల్లోకి పోకుండా చేశారు. అది మీరు గమనించాలి. నేను ఎందుకంటే మీరు బాగా గమనించండి, 10 ఏళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళ మాట ఇప్పటికీ వింటున్నారు కాబట్టి
దయచేసి అర్థం చేసుకోండి. ప్రజలారా, ఈ జూబ్లీస్ ప్రచారానికి సీఎం రాబోతున్నారు అనే విషయం మనకి ఇప్పుడు ఇది చదివితే అర్థమైంది కదా, 2 రోజులు రాబోతున్నట్ట. అయితే కాంగ్రెస్ పార్టీ ఏం ఆశలు పెట్టుకుందంటే, గత సంవత్సరం కంటోన్మెంట్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అదేం సికింద్రాబాద్. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు కాంగ్రెస్ పార్టీకి. అయితే కంటోన్మెంట్ తరహాలో పాగా వేరుందా, అలా వేయాలని ఎట్లాగైనా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలవాలి అని సీఎం ప్రత్యేక దృష్టి పెట్టాడు. అయితే ఆయన 2 రోజులు రాబోతున్నట్టు ప్రజలారా పెట్టుకున్న మైండ్లో. అయితే ఇంకా మనం ముందుకెళ్ళినట్టయితే ఇంకో వార్త, దారి పొడవున గండాలు, ప్రాణాలు తీస్తున్న బ్లాక్ స్పాట్లు. రాష్ట్ర వ్యాప్తంగా 936 గుర్తింపు. పదే అక్కడే ప్రమాదాలు. 3/2 జాతీయ రహదారుల్లోనే అత్యధిక వాహన ప్రమాదాలు. NH65. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపూర్ మైసమ్మ గుడి సమీపంలో బ్లాక్ స్పాట్. ఇక్కడ 2-3 రోజులకే ప్రమాదం జరుగుతుంది. యూటర్న్ కోసం రోడ్డు మధ్యలోనే వాహనదారులు ఆగుతుండటంతో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. లారీలు, 2 వీలర్లు రాంగ్ రూట్ లో వస్తున్నాయి. ఈ క్రాసింగ్ దగ్గర రంబుల్ స్ట్రిప్ ఏర్పాటు చేసిన వాహనదారులు మారడం లేదు. మీరు రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళను ట్రాఫిక్ పోలీస్ వారు కొంచెం అర్థం చేసుకొని అక్కడ ఎవరు రాకుండా చేయాలని, ఎందుకంటే ప్రమాదాలు నిత్యం జరుగుతున్నాయి కాబట్టి జరగకుండా చూడండి. ఎందుకంటే మొన్న కూడా మీరు తెలుసు, యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్కడ ఒక హెడ్ కానిస్టేబుల్ వెహికల్ తనిఖీలో ఉపేంద్రచారి చనిపోవడం జరిగింది. కాబట్టి అది సుభాష్ సెంటర్ చెప్తున్నానండి. అయితే ప్రతి విషయంలో అక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎక్కువ భక్తులు అక్కడ తిరుగుతా వస్తూ ఉంటారు. కాబట్టి మీరందరూ అక్కడ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు అక్కడ ఏదైతే రాంగ్ లో తిరుగుతున్నారో వాళ్ళందరికీ ఛానల్ విధిస్తూ వాళ్ళను కంట్రోల్ చేయాలని కోరుతూ. అయితే మిత్రులారా, ఈ బ్లాక్ స్పాట్ గురించి మనందరం తెలుసుకోవాలి. బ్లాక్ స్పాట్ అంటే, మనం సపోజ్ బండి నడుతున్నాం అనుకోండి, కారు, మనకి రైట్ సైడ్ మనం కూర్చుంటాం మన ఇండియన్ స్టైల్లో, లెఫ్ట్ సైడ్ మనకు కనబడదు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు సడన్గా కూడా బ్రేక్ వేసినా మనకు బ్రేక్ పడదు, మనం అంచనా వేయలేము. అదే ఇక్కడ జరుగుతుంది. బ్లాక్ స్పాట్ అంటే ఏంటంటే అవి డేంజర్ అనమాట. అయితే ఈ బ్లాక్ స్పాట్ నుంచి మనం ఎలా తప్పించుకోవాలి? ఇలాంటి బ్లాక్ స్పాట్ల వల్ల ఎన్నో ప్రమాదాలు, చాలామంది ప్రాణాలు సహజంగా చనిపోవట్లేదు. ఇట్లాంటి యాక్సిడెంట్లు చాలామంది మంచి గొప్ప నాయకులు మన తెలంగాణ చాలామంది చనిపోతున్నారు. నిన్న కర్నూలు కూడా చూశారు ఎట్లా అయిందో. బస్సు పోయి ఒక బైక్ని ఢీకొట్టింది, మొత్తం అంతా 20 మంది చనిపోయారు. అంటే అవన్నీ మనకి పెద్ద వెహికల్ నడుపుతున్నప్పుడు బ్లాక్ స్పాట్లు ఉంటాయి చాలా. మనం ఎక్కడెక్కడ ఉంటాం, అక్కడ ఏమవుతుందో తెలియదు. మనం నడుపుతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు కనబడదు. సో దానికోసం ప్రభుత్వం మంచి చర్యలు తీసుకోవాలా. మంచి ఇంజనీర్తో వాళ్ళు సంప్రదింపు జరిపి, మనకి సివిల్ ఇంజనీర్లు ఉంటారు వీటికి, రోడ్డు వాటికి వాళ్ళు చెప్తారు. సివిల్ ఇంజనీరు, మెకానికల్ ఇంజనీరు సమన్వయంతో చెప్తారు అనమాట. ఎలా బ్లాక్ స్పాట్, ఎలాంటి డేంజర్ రోడ్స్. మంచి హైవేలో సడన్గా యూటర్న్ వస్తే అక్కడ మనం బ్రేక్ అయిపోతున్నామంటే అంతకు ముందే ఒక 500 మీటర్ 600 మీటర్ నుంచి అక్కడ స్పీడ్ బ్రేకర్ లాంటివి ఉండాలి. అప్పుడు స్లో అవుతారు, అప్పుడు యాక్సిడెంట్ అవ్వదు. సడన్గా నువ్వు స్పీడ్ బ్రేకర్ నువ్వు యూటర్న్ చేసినావంటే వెనకాల బ్రేక్ పడదాడు. వాడు 100 స్పీడ్ ఉంటాడు, నువ్వు సడన్గా 20 స్పీడ్కి వస్తే వాడు 100 నుంచి 20కి వస్తుందా? ఎప్పుడైనా రాదు, 100 నుంచి 20కి రాదు. దాంతో ఇట్లా యాక్సిడెంట్ అయితే ఎంతో మంది ప్రాణం కోల్పోతారు. దయచేసి ప్రభుత్వం దీని గురించి ఒక మంచి ఉపాయం తీసుకురావాలి. మంచి ఇంజనీర్తో సంప్రదించి. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు రేపు కాకినాడ తుని మధ్య తీరాన్ని దాటే అవకాశం, కోస్తాపై ఎక్కువ ప్రభావం ఉంటుందని అంచనా. పలు జిల్లాల్లో అసాధారణ వర్షాలు, సముద్రంలోకి వెళ్ళొద్దని జాలర్లకు హెచ్చరిక. ఓడరేవుల్లో 1వ నంబరు ప్రమాద హెచ్చరిక. నేడు రేపు అతి భారీ వర్షాలు, విపత్తుల సమస్త సహాయ చర్యలకు 19 కోట్లు విడుదల. పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు, డిప్లొమా సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా. అట్లాగే తుఫాను జిల్లాలకు ప్రత్యేక అధికారులండి. సహాయ చర్యలు 18 మంది ఐఏఎస్లు, అజయ్ జైన్, సిసోడియా జోనల్ బాధ్యతలు. తీరంలో హై అలర్ట్. గోదావరిపై పట్టు రాకపోకలు నిలిపివేత. బీచ్లోకి నో ఎంట్రీ.
నర్సాపురం చేరుకున్న NDARF బృందం. అప్రమత్తతోనే ముప్పు తప్పేది, ఈ జాగ్రత్తలు పాటించండి. ముంద తీవ్ర రూపం దాల్చనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ ప్రభుత్వం చేసిన సూచనలు ఇవే. అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటికి ఎవరు రావద్దు. అనవసర ప్రయాణాలను వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే మనం మనము బస్సు ప్రయాణం వాళ్ళు ఎందుకు వెళ్ళారో తెలియదు, కానీ సజీవ దహనం 19 మంది చనిపోవడం జరిగింది. అందుకే నిజంగా అవసరమైతే వెళ్ళండి. శిథిలమైన నివాసాలను వీడి సురక్షితంగా భవనాలకు చేరాలి. నదులు, కాలువలు, వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. చెరువులు, కోనేరులు, కుంటలు వద్దకు వెళ్ళొద్దు. లోతట్టు ప్రాంతాలను వీడి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలి. ఈదురుగాలులు వీచేటప్పుడు చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దు. తెగిపడిన విద్యుత్ తీగలను తాకొద్దు. లోతు తెలియకుండా నీటిలోకి దిగరాదు. నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచుకోవాలి. సోషల్ మీడియాలో వచ్చే వదంతులను స్టేట్ ఎమర్జెన్సీ కాల్ సెంటర్లు టోల్ ఫ్రీ నంబర్స్ అండి 112 1070 18004250 101 అండి. మళ్ళీ చెప్తూ టోల్ ఫ్రీ నంబర్లు 112 1072, రెండోది 3 18004250 101. ఏదైనా అవసరం అయితే మీరు చేయండి. అంతేకాకుండా ఇంకోటండి, కర్నూలు బస్సు ప్రమాదంలో చనిపోయిన వారి DNA రిపోర్ట్ రావడంతో మృతదేహాలను ఆదివారం వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ క్రమంలో కర్నూలు GHMC మార్చురి వద్ద తన తండ్రి మృతదేహాన్ని అంబులెన్స్లోకి ఎక్కిస్తుండగా వెక్కి ఏడుస్తున్న హైదరాబాద్కు చెందిన ఆది శేషగిరిరావు కుమార్తె కుటుంబ సభ్యులు మృతదేహాల కోసం 48 గంటలకు పైగా నిరీక్షణ. DNA రిపోర్ట్ రావడంతో మృతదేహాల అప్పగింత ప్రత్యేక అంబులెన్స్లో స్వస్థలాలకు పంపిన ప్రభుత్వం 19వ మృతదేహం చిత్తూరు జిల్లా వాసిగా గుర్తింపు. 2 ప్రమాదాలండి, 2 FIRలు నమోదు. ఆ బస్సులు ఎక్కాలంటే హడల్ భయపెట్టిన మరో 2 బస్సులు. ఓ బస్సులో షార్ట్ సర్క్యూట్తో పొగ లగేజ్ సహా దిగి పరుగులు. మరో బస్సు పెట్టిన ఎక్కేందుకు నో అంటున్నారు జనాలండి. అయితే హాస్పిటల్ కుప్పం అక్టోబర్. అయితే కర్నూలు జిల్లా బస్సు ప్రమాదం అగ్నికి ఆగుతులై వారి కుటుంబీకుల బాధ వర్ణనాతీతంగా ఉంది. ఏడ్చి కన్నీళ్లు ఇంకిపోయే పరిస్థితి. 48 గంటలకు పైగా నిరీక్షణ అనంతరం అధికారులు మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. గంజాయిపై కుటమి ప్రభుత్వం ఉక్కుపాదం. ఈగల్ పోలీసుల ప్రత్యేక చర్యలు. మాన్యంలో గంజాయి తోటల ధ్వంసం. ప్రత్యామ్నాయ పంటల వైపు ప్రోత్సాహం. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా బంద్. పొరుగు రాష్ట్రం ఒడిశాలో పెరిగిన సాగు. అక్కడి నుంచి మాన్యం మీదుగా ఆంధ్రప్రదేశ్కు అరకు ప్రాంతంలో స్వీటు హార్డ్వేర్ వ్యాపారుల ముసుగులో రాజస్థాన్, తమిళనాడు స్మగ్లర్లండి. అల్లూరి జిల్లా పెద్దబయాలు మండలం మారుమూల పల్లెల్లో గుర్తించిన గంజాయిని దహనం చేస్తున్న ఈగల్ IG కె రవికృష్ణ. 2022 నాటికి మాన్యంలో సుమారు 10,000 నుంచి 15,000 ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుండేదని అంచనా. గత వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం గంజాయి హబ్గా మారిపోయిందనే విమర్శలు వినిపించాయి. కుటమి ప్రభుత్వం వచ్చాక గంజాయిపై ఉక్కుపాదం మోపింది. ఈగల్ బృందాలు పోలీసు కఠిన చర్యలతో మాన్యంలో గంజాయి సాగు పూర్తిగా కనుమరుగైంది. అదే సమయంలో పొరుగు రాష్ట్రం ఒడిశా గంజాయి సాగు పెరిగింది. ఒడిశా నుంచి ఏపీ మీదుగా స్మగ్లింగ్ చేస్తున్న అంతరాష్ట్ర నెట్వర్క్ను ఈగల్ ఛేదించింది. అరకు ప్రాంతంలో స్వీట్ షాపులు, ఐరన్ మార్టు వ్యాపారాలు మాటున తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన స్మగ్లర్లు గంజాయి రవాణా చేస్తున్నట్లు గుర్తించింది. వరుస దాడులతో స్మగ్లర్లు రాష్ట్రం నుంచి పారిపోయారు. మళ్ళీ సాక్షి పేపర్కి వస్తున్నామండి. స్వేచ్ఛగా వాణిజ్యం బంధాన్ని పెంచుకుందామని ఆసియాన్ దేశాలకు ప్రధాని మోదీ పిలుపు. స్వేచ్ఛ విపణితో భారత్ ఆసియాన్ దేశాల ప్రజలకు ఎంతో ప్రయోజనమని వ్యాఖ్య. అమెరికా సుంకాల మోత వేల ఆసియాన్తో బంధం బలోపేతం
పై దృష్టి, అంతర్జాతీయ సుస్థిర అభివృద్ధికి భారత్ ఆసియన్ భాగస్వామ్యమే గట్టి పునాది. ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో వర్చువల్గా ప్రసంగించిన ప్రధాని ప్రపంచ శాంతి భద్రతలకు ఉగ్రవాదం సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇష్టరీతిగా వ్యవహరిస్తూ అన్ని దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల సుత్తితో మోదుతున్న వేళ ఆసియన్ దేశాలతో బంధంపై భారత దృష్టి సారించింది. ఆసియన్ దేశాలతో స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం బలోపేతమే లక్ష్యంగా భారతం ముందుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అనిశ్చిత పరిస్థితుల్లోనూ ప్రపంచ సుస్థిరతకు ప్రగతికి భారత ఆసియన్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం శక్తివంతమైన పునాదిగా మారుతుందని మోదీ గారు వ్యాఖ్యానించడం. మలేషియాలోని కౌలంపూర్లో ఆదివారం ప్రారంభమైన ఆసియన్ శిఖరాగ్ర సదస్సులో మోదీ వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. ఆసియన్ సభ్య దేశంగా చేరిక, కౌలంపూర్లో సమైక్య సమావేశాలు ప్రారంభం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సలహా, పలువురు దేశాది నేతలు రాక, కాల్పుల విరమణ పొడిగింపునకు కంబోడియా థాయిలాండ్ అంగీకారం. ఇంకోటి చూద్దామండి, ఇది ఎమ్మెల్యేలకు డీసీసీ పదవులు. డీసీసీ ఇచ్చిన 2 పదవులు కిందికి రాదు. మంత్రుల మధ్య వివాదం ముగిసిన అధ్యాయం. పార్టీ లైన్ దాటితే హైకమాండ్ నిఘాలో ఉంటారు. కేసీఆర్ను ఉద్యమ నేతగా గౌరవిస్తాం. జూబ్లీస్లో కాంగ్రెస్దే గెలుపు. ఢిల్లీలో మీడియా చిట్చాట్లో పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. యాదగిరి గుట్ట ఆదాయానికి టెండర్. భక్తులు సమర్పించిన వస్త్రాలు సేకరించుకునే కాంట్రాక్టులో ఇష్ట రాజ్యంగా గత ఏప్రిల్ నుంచి మార్చి వరకు అవకాశం నష్టం వస్తుందని 2 ఏళ్లు పొడిగించారు. వినతి సిఫారసు చేసిన ఓ ఎమ్మెల్యే ప్రతిపాదించిన ఈవో కమిషనర్ కార్యాలయం నుంచి సానుకూల ఆదేశం 2028 వరకు కొత్త టెండర్లు పిలవాల్సిన అవసరం లేకుండా వ్యవహారం జరిగింది. డ్రాగన్ చూపు ఆఫ్రికా వైపు. డ్రాగన్ చూపు నార్త్ ఆఫ్రికాపై పడిందట. హీరో ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామా డ్రాగన్ ప్రచారంలో ఉన్న టైటిల్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ యాడ్ షూటింగ్లో భాగంగా ఎన్టీఆర్కు స్వల్ప గాయాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సినిమా చిత్రీకరణ తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ చిత్రం నెక్స్ట్ షెడ్యూల్ నార్త్ ఆఫ్రికా లొకేషన్లో, ముఖ్యంగా ట్యూనిషియా దేశంలో జరగనుందని సమాచారం. అక్కడి లొకేషన్ను ఫైనలైజ్ చేసేందుకు దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ నెలాఖరులో నార్త్ ఆఫ్రికాకు వెళ్తున్నారని, నవంబర్ నెలలో ట్యూనిషియా లొకేషన్లో డ్రాగన్ చిత్రీకరణ జరగనుందని టాక్ వినిపిస్తుంది. నవంబర్ మొదటి వారంలో హైదరాబాద్లో కొంత చిత్రీకరణ జరిపి ఆ తర్వాత అదే నెలలో చివరిలో ఆఫ్రికా వెళ్లే ఆలోచనలో ఉన్నారని బోగట్ట టీ సిరీస్ ఫిలిం భూషణ్ కుమార్ల సమర్పణ. నందమూరి కళ్యాణ్ రామ్, నవీన్ మెర్నేని, వై రవిశంకర్, కొసరాజు, హరికృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జూన్ 25న రిలీజ్ చేయనున్నట్లు ఇటీవల ఫిలిం యూనిట్ ప్రకటించడం జరిగిందండి. డీసీపీ చైతన్య కుమార్ను పరామర్శిస్తున్న డీజీపీ శివధర్ రెడ్డి, సిపి సజ్జనార్. ఆ ఇద్దరి ధైర్య సాహసాలకు హ్యాట్సప్. డీసీపీ చైతన్య, గన్మ్యాన్ మూర్తిలకు డీజీపీ పరామర్శ. చదర్ఘట్ కాల్పుల ఘటనలో డీసీపీ చైతన్య, గన్మ్యాన్ మూర్తి ధైర్య సాహసాలను ప్రదర్శించారని డీజీపీ బత్తుల శివధర్ రెడ్డి గారు అభినందించారు. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ ఇద్దరిని ఆదివారం డీజీపీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట హైదరాబాద్ సిపి సజ్జనర్ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో శివధర్ రెడ్డి మాట్లాడుతూ చైతన్యమూర్తిల ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఇద్దరు సోమవారం డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందన్నారు. నిందితుడిని అన్సారికి బంజారాస్ కేర్ ఆసుపత్రి చికిత్స జరిగిందని, అతని ఆరోగ్య పరిస్థితి కూడా
నిలకడగా ఉందని చెప్పారు. పరారీలో ఉన్న వారి కోసం పోలీస్ బృందాలు గాలిస్తున్నారండి. కొన్ని క్లూజ్ లభించాయి. సిపి సజ్జనర్ చెదరగట్ ఘటనలో కొన్ని క్లూజ్ లభించాయని హైదరాబాద్ సిపి సజ్జనర్ తెలిపారు. ఆటో డ్రైవర్ ఇంకా వ్యక్తిని పట్టుకునేందుకు సౌత్ జోన్ డీసీపీ నేతృత్వంలో 5 పోలీస్ బృందాలు పనిచేస్తున్నాయని, ఇటీవల ఉమర్ కదలికలను అతనికి ఉన్న పరిచయాలపై ఆరా తీస్తున్నామని చెప్పారు. ఆదిలాబాద్ గాంధీ పార్కులో పుస్తకాలు చదువుతున్న పిల్లలు, పెద్దలు. సాంకేతిక యుగంలో అందరూ డిజిటల్ మధ్య మాలకే అతుక్కుపోతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు సెల్ ఫోన్లు, గ్యాడ్జెట్లతోనే అధిక సమయం గడుపుతున్నారు. దీనివల్ల అన్ని వయసుల వారిలో ఆలోచన శక్తి సన్నగిల్లి మానసిక రుగ్మతలు చుట్టూ ముడుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు చైతన్యం తీసుకొచ్చే సంకల్పంతో ఆదిలాబాద్లోని జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు మరో గ్రంథాలయ ఉద్యమం ప్రారంభించారు. స్థానిక గాంధీ పార్కులో పుస్తక పఠన సాంస్కృతిక కార్యక్రమానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. దీనిపై వారం ముందు నుంచే విస్తృతంగా ప్రచారం చేశారు. కలెక్టర్ రాజశ్రీ షాను ఆహ్వానించారు. ఆయనతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఇతరులు హాజరయ్యారు. అంటే ఇదంతా ఎందుకంటే మనము ఫోన్ల ద్వారా కాకుండా డైరెక్ట్గా కూర్చొని నిమ్మలంగా మనం పార్కులో అయితే కూర్చుంటామో చాలా శాంతిగా ఉంటుందండి. మన ఇళ్లలో కూర్చున్నా, ఇంకోటి ఫ్రెండ్ ఇంటికి పోయినా అక్కడ ఉండదు. పార్క్ కానీ ఓపెన్ ప్లేస్, అట్లకి వెళ్ళి ఓపెన్ ప్లేస్లో మన యొక్క మైండ్ కానీ స్వేచ్ఛగా ఉండి చదువుతూ ఉంటే మన ఆరోగ్యం కూడా పాడు కావని కోరుకుంటున్నాము. అయితే అట్లా మనము మంచి క్లీన్ ఎన్వైరన్మెంట్, ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది మనకి, చదివేది ఎక్కుతుంది. నువ్వు ఇంట్లో నువ్వు ఎంత చదవాలనుకున్నా ఎవరో ఒక డిస్ట్రక్షన్ వస్తుంది. అదే నువ్వు సపరేట్ పార్క్ వెళ్ళిపోయి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనేది డెడికేషన్ మనకి దిమాగ్లో జప్పని ఎక్కుతుంది. నువ్వు ఏ టైం నువ్వు చదివినా నీకు ఎక్కదు. మీరు కరెక్ట్ పార్క్ పోయి ఓపెన్ స్పేస్లో చదవాలని ఆదిలాబాద్ గాంధీ పార్క్లో పుస్తకాలు చదువుతున్నారు పిల్లలు. అది వాస్తవమే. ఆదిలాబాద్లో ఈ సంఘటన కనిపిస్తుందో ఇది మంచి ఎగ్జాంపుల్ మొత్తం తెలంగాణకి. అవును, అందుకే అంత జనాలకు కూడా. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఏదైనా ఫోన్లో ప్రాబ్లం వస్తే స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి, తొందరగా అందుకుంటే మన ఛానల్స్ కానీ ఏవి కూడా రాక అంటే క్లియర్గా ఉంటుంది. అట్లాగే ఇది కూడా చెప్పడం జరుగుతుంది మీకు. ఎందుకంటే ఈ రకంగా పార్క్ వెళ్ళేసి కూర్చుంటే శాంతియుతంగా మీ మనసు శాంతిగా ఉంటుంది. అట్లాగే ఫోన్ ఎట్లయితే మనం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తామో, ఎట్లాగైతే మనకు అన్ని రావాల్సినవన్నీ అందులో ఫోన్లో వస్తున్నాయి. కాబట్టి ఆ రకంగా మీకు తెలుసు కాబట్టి మేము చెప్పేది ఏం లేదు, మీకు అన్ని తెలుసు కాబట్టి దయచేసి మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేయమని కోరుతున్నాం. రైట్.